తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి. మరో 3 రోజులు కూడా వర్షాలు పడతాయని తెలిపింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వెల్లడించింది. మరికొన్ని చోట్ల ఉపరితల గాలులు వీస్తాయని హెచ్చరించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ను జారీ చేసింది. వాయువ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతమైన ఆవర్తనం ప్రభావంతో ఉత్తర ఒడిశా తీరానికి దగ్గరలో వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం ఇది సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడిందని చెప్పింది. రాబోయే 2 రోజుల్లో వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని వెల్లడించింది. ఇవాళ కూడా ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, మహబూబాబాద్, వరంగల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది వాతావరణ కేంద్రం. పలు చోట్ల బలమైన ఉపరితల గాలులు వీస్తాయని తెలిపింది. రేపటి వరకు ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని హెచ్చరించింది. ఇక గడిచిన 24 గంటల్లో ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, నల్గొండ, మహబూబ్ నగర్, మెదక్, నిజామాబాద్ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి. అత్యధికంగా కొత్తగూడెం జిల్లా ములకలపల్లిలో అత్యధికంగా 87 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.